హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బంగారి హనీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చే మరియు పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. రోజు ఒక లడ్డు తింటే చాలు, ఎంతో ఆరోగ్యంగా మరియు ఎంతో బలంగా ఉంటారు మీ పిల్లలు. పెద్దవాళ్ళు కూడా తింటే చాలా మంచిది. ఒకసారి ఈ లడ్డు చేసి పెట్టండి. ఇంతకీ దేంతో చేశాను అనుకుంటున్నారా? అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే బాలామృతం పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో అయితే లడ్డు చేశాను. ఒకసారి ఇలా లడ్డు చేసి పెట్టండి మీ పిల్లలకి, చాలా మంచిది. చూడండి ఎంత బాగుందో లడ్డు. ఇలా అయితే చేసి పెట్టండి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇలా చిన్న చిన్న లడ్డూలాగా అయితే చుట్టుకోండి. చేతికి కొంచెం ఘీ రాసుకొని ఇలా లడ్డూలాగా చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టయితే రోజుకి ఈ లడ్డు అయితే ఒకటి పెట్టండి, చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. లావుగా కూడా అవుతారు. 6 months దాటిన పిల్లలకి అయితే ఇది పెట్టచ్చు, చాలా మంచిది కూడా. పెద్దవాళ్ళు కూడా రోజుకొకటి అయితే తినొచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక బాండీ తీసుకొని దాన్ని గ్యాస్ మీద పెట్టి కొంచెం ఘీ అయితే తీసుకోవాలి. 1 స్పూన్ అయితే ఘీ తీసుకోండి. మీరు ఒక ఘీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 స్పూన్లు అయితే ఘీ తీసుకోండి. అవి ఘీ కొంచెం వేడయ్యాక అందులో అయితే మన పిండి వేసుకోవాలి. ఒక 3 కప్పుల వరకు అయితే పిండి తీసుకొని వేయించుకోండి. మరీ ఎక్కువసేపు అయితే వేయించాల్సిన అవసరం అయితే లేదు, అది కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద అయితే మాడిపోతుంది. ఇందులో ఆల్రెడీ అయితే షుగరు అవన్నీ ఉంటాయి కదా, అంటే షుగర్ ఉంటుంది. మరి మనం చూసుకొని అయితే బెల్లం అయితే తీసుకోవాలి. 3 కప్పుల పిండి అయితే తీసుకున్నాం కదా, దానికైతే 1 కప్పు అయితే బెల్లం అయితే సరిపోతుంది. ఎందుకంటే అందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఈ బెల్లం అయితే సరిపోతుంది. మీకు ఇంకా తీపి కావాలంటే ఒక 1/2 కప్పు లేక 1/4 కప్పు వరకు అయితే బెల్లం తీసుకోవచ్చు. అంటే 1.25 లేకపోతే 1.5 వరకు అయితే తీసుకోవచ్చు. ఒకటైతే సరిపోతుంది చాలా వరకు అయితే. ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది కాబట్టి, ఆ పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఒకటైతే సరిపోతుంది. ఇలా తీసుకున్న బెల్లంలో కొంచెం వాటర్ పోసి అయితే కరిగించుకోవాలి. దీనికి పాకం రావాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం బెల్లం కరిగేంత వరకు అయితే ఉంచుకొని. చూడండి బెల్లం కరిగింది కదా, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం పక్కన పెట్టి వేయించుకున్న పిండి ఉంటుంది కదా, బాలామృతం పిండిని అయితే అందులో వేసుకొని కలుపుకోవాలి. మరి ఎక్కువసేపు అయితే కుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇది చాలా తొందరగా ఆల్రెడీ పిండిలో వేసిన పల్లీలు, అటుకులు, షుగర్ అవన్నీ అయితే ఆల్రెడీ కుక్ చేసే ఉంటాయి కదా, పిండి అయితే వేయించే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చూడండి ఇలా కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఘీ అయితే వేసుకోండి. ఘీ వేసి అయితే ఒక 2 నిమిషాలు కలుపుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో ఇలా బాలామృతం పిండి ఉంటే ఒకసారి ఇలా లడ్డు చేసి పెట్టండి మీ పిల్లలకి, చాలా మంచిది. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా పిండి పడేయకుండా ఇలా లడ్డు చేసి పెడితే రోజుకొకటి తిన్నా చాలు పిల్లలకి. అలాగే పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి, చాలా మంచిది. ఇందులో ఐరన్ లోపంతో బాధపడుతున్నట్టయితే పిల్లలు, దీంట్లో విటమిన్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి పిల్లలకైతే రోజుకొకటి పెట్టినా చాలా మంచిది. చూడండి ఇలా దగ్గర పడేంత వరకు అయితే కలుపుకోవాలి. మరి ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు, కింద మాడిపోకుండా ఇలా కలుపుతూ ఉండండి. ఇలా దగ్గర పడేంత వరకు అయితే కలుపుతూ ఉండండి. అంటే మనం ఇలా బాండీ నుంచి అయితే కొంచెం విడిపోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా కొంచెం సేపు కలిపిన తర్వాత మనకి లడ్డు అది కుక్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే, కొంచెం ఇలా గిన్నెలో తీసుకొని ఇలా చేస్తూ ఉండండి. మనకి లడ్డు లాగా అవుతుందా లేదా అన్నట్టు చూడండి. చేత్తో ఇలా కొంచెం చల్లారాక చేత్తో ఇలా చేసుకోండి. లడ్డూలాగా అయితే మాత్రం మనకి అది కుక్ అయినట్టే. చూడండి కంప్లీట్గా అయితే కుక్ అయింది, మనకి లడ్డు షేప్ అయితే వచ్చింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.